వెల్కమ్ టు అగ్మాక్స్. మొగ్గ ఈగమల్లె నేల సంపంగి వంటి పూల పంటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మొగ్గ దశలో ఉన్న పువ్వులను ఆశించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం మొగ్గ ఈగ యొక్క లక్షణాలు మరియు దీని నివారణ పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం. మొగ్గ ఈగ ప్రధానంగా మల్లె, నేల సంపంగి, గులాబీ, లిల్లీ, ఆర్కిడ్ వంటి పూల మొక్కలతో పాటు టమోటా, వంకాయ, క్యాప్సికం వంటి కూరగాయల పంటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పురుగు ఎక్కువగా వేసవిలో లేదా వర్షాకాల ప్రారంభంలో అంటే జూన్ నుంచి ఆగస్టు నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మొక్కలు పూలు పూసే దశలో ఎక్కువ నష్టాన్ని చేస్తుంది. నీడ ఎక్కువగా ఉండి తేమతో కూడిన తేలికపాటి మట్టి నేలల్లో ఈ పురుగు సమస్య ఎక్కువగా ఉండి తేమతో కూడిన వేడి వాతావరణంలో 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆడమొగ్గ ఈగలు సుమారుగా 30 నుండి 120 గుడ్లను ఒక్కొక్కటిగా లేదా సమూహాలుగా పువ్వుల్లో, పువ్వు కాడలపై, మొగ్గలపైన లేదా కొమ్మల మధ్య భాగంలో పెడతాయి. ఈ గుడ్లు చాలా చిన్నగా అండాకారంలో ఉండి తెలుపు లేదా పసుపు రంగులో కనిపిస్తాయి. తేమతో కూడిన తక్కువ ఉష్ణోగ్రత గల అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ గుడ్ల నుంచి 2 నుండి 4 రోజుల్లో లార్వాలు బయటకు వస్తాయి. ఇక బయటకు వచ్చిన లార్వాలు వెంటనే పువ్వు మొగ్గల్లోకి ప్రవేశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఈ లార్వాలు మొదటి 2 రోజుల పాటు తెలుపు రంగులో ఉండి ఆ తర్వాత 4 రోజుల్లో పసుపు రంగులోకి మారిపోతాయి. వీటి తల భాగం చిన్నగా కనిపిస్తూ పువ్వుల లోపల ఇవి గుంపులుగా ఉండి పువ్వు భాగాలను తిని మొగ్గలను ముడుచుకుపోయేలా చేస్తాయి. ఇవి పూల రెక్కల నుంచి రసాన్ని పీల్చడం వల్ల వాటి పెరుగుదల తగ్గిపోయి మొగ్గల కాడలు ఉబ్బెత్తుగా తయారై పసుపు రంగులోకి మారి చివరికి రాలిపోతాయి. లార్వాలు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత అవి నేలలోకి కానీ లేదా మొగ్గలలోకి కానీ వెళ్ళి కోసస్థ దశను పూర్తి చేసుకుంటాయి. పూర్తిగా అభివృద్ధి చెందిన ఆడ ఈగలు సన్నగా నారింజ లేదా తేలికపాటి బూడిద రంగులో కనిపిస్తాయి. ఈ ఈగలు ఆశించిన మొగ్గలు పూర్తిగా వికసించక ముందే కింద పడి రాలిపోతాయి. దెబ్బతిన్న మొగ్గలు సాధారణంగా ఎరుపు లేదా నీలం రంగులోకి మారిపోయి పువ్వుల పరిమాణం మరియు నాణ్యత తగ్గిపోవటం వల్ల మార్కెట్లో వీటికి తక్కువ ధర లభిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించడం వల్ల రాలిపోయిన మొగ్గలను ఏరి నాశనం చేయాలి. అలాగే వేసవి కాలంలో లోతు దుక్కులు చేయటం వలన మట్టిలో ఉన్న కోసస్థ దశ లార్వాలను నాశనం చేయవచ్చు. కొమ్మలను కత్తిరించటం వలన సూర్యరశ్మి బాగా పడి మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఇక మొగ్గ ప్రారంభ దశలో మొక్కల చుట్టూ 0.4 నుండి 0.6 mm గల నైలాన్ వైర్ను కట్టి ఉంచటం ద్వారా మొగ్గ ఈగలు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఈ పురుగు యొక్క కోసస్థ దశ లార్వాలు భూమిలో ఉంటాయి కాబట్టి నేల మీద 25 మైక్రాన్ల మందం గల నలుపు రంగు మల్చింగ్ షీట్ను వేయటం ద్వారా కోసస్థ దశలో ఉన్న లార్వాలను నివారించవచ్చు. అంతేకాకుండా 1 ఎకరాకు 40 పసుపు రంగు జిగురు అట్టలను లేదా 5 లింగాకర్షక బుట్టలను లేదా ఒక లైట్ ట్రాప్ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా తల్లి ఈగలు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి. లార్వా పరాన్నజీవి అయిన ప్లాటిగాస్టార్ను పూత ప్రారంభ దశలో 3 విడతలుగా ఎకరాకు 50,000 నుండి 75,000 చొప్పున విడుదల చేయటం ద్వారా ఈగలను నియంత్రించవచ్చు. అలాగే కొత్తిమీర, బంతి వంటి పంటలను 1:3 నిష్పత్తిలో నాటుకోవటం వలన మిత్ర పురుగులను ఆకర్షింపచేయవచ్చు. మల్లె, నేల సంపంగి వంటి పంటలను వరుసల మధ్య నాటుకొని వాటి మధ్య ఖాళీ స్థలాన్ని విడిచిపెట్టడం వలన ఈగల ప్రభావాన్ని తగ్గించవచ్చు. సహజ పద్ధతిలో దీన్ని నియంత్రించడానికి బవేరియా బెసియానా మరియు మెటారైజియం అనిసోప్లియో అనే శిలీంద్ర కల్చర్ను 5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే రసాయనిక పద్ధతిలో దీని నివారణకు థయోమిథాక్సియం 0.25 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 SC 0.3 మిల్లీలీటర్లు లేదా పిప్రోనిల్ 5% SC 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 45% SC 3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పూత ప్రారంభ దశలో ఒకదానితో ఒకటి మార్చి 10 నుండి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయటం వలన దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మొగ్గ ఈగ ప్రధానంగా మల్లె, నేల సంపంగి, గులాబీ, లిల్లీ, ఆర్కిడ్ వంటి పూల మొక్కలతో పాటు టమోటా, వంకాయ, క్యాప్సికం వంటి కూరగాయల పంటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పురుగు ఎక్కువగా వేసవిలో లేదా వర్షాకాల ప్రారంభంలో అంటే జూన్ నుంచి ఆగస్టు నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆడమొగ్గ ఈగలు సుమారుగా 30 నుండి 120 గుడ్లను ఒక్కొక్కటిగా లేదా సమూహాలుగా పువ్వుల్లో, పువ్వు కాడలపైన, మొగ్గలపైన లేదా కొమ్మల మధ్య భాగంలో పెడతాయి. ఈ గుడ్ల నుంచి 2 నుంచి 4 రోజుల్లో లార్వాలు బయటకు వస్తాయి.
ఇవి పూల రెక్కల నుంచి రసాన్ని పీల్చటం వల్ల వాటి పెరుగుదల తగ్గిపోయి మొగ్గల కాడలు ఉబ్బెత్తుగా తయారై పసుపు రంగులోకి మారి చివరికి రాలిపోతాయి. దీని నివారణకు పురుగు ఆశించటం వల్ల రాలిపోయిన మొగ్గలను ఏరి నాశనం చేయాలి. వేసవి కాలంలో లోతు దుక్కులు చేయటం వలన మట్టిలో ఉన్న కోశస్థ దశ లార్వాలను నాశనం చేయవచ్చు. నేల మీద 25 మైక్రాన్ల మందం గల నలుపు రంగు మల్చింగ్ షీట్ను వేయటం ద్వారా కోశస్థ దశలో ఉన్న లార్వాలను నివారించవచ్చు. 1 ఎకరాకు 40 పసుపు రంగు జిగురు అట్టలను లేదా 5 లింగాకర్షక బుట్టలను లేదా ఒక లైట్ ట్రాప్ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా తల్లి ఈగలు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి. సహజ పద్ధతిలో దీన్ని నియంత్రించడానికి బవేరియా బెసియానా మరియు మెటారైజియం అనిస్లోపియో అనే శిలీంద్ర కల్చర్ను 5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసాయనిక పద్ధతిలో దీని నివారణకు థయోమిథాక్సమ్ 0.25 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 SC 0.3 మిల్లీలీటర్లు లేదా పిప్రినిల్ 5% SC 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 45% SC 3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పూత ప్రారంభ దశలో పిచికారీ చేయటం వలన దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.